ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఆకాశ మహాకాశములను పట్టజాలని దేవుడు ఈ లోకమునకు నిన్ను నన్ను రక్షించుటకై భూమి మీదకి దిగి వచ్చాడు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి ఆయన మన కొరకు ఇంతగా తగ్గించుకొని స్వరూపమైనను సొగసైనను లేక తన యొక్క స్వరక్తమును మొత్తము ధారపోస్తూ వచ్చాడు. మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. మన ఏ పరిస్థితులైనప్పటికీ ప్రభు యొక్క శిబిరము యొద్దకు, మన కొరకు రక్తం కాచిన ప్రభువు నొద్దకు వెళ్ళుదుము. అవమానాలు నిందలు భరించుచున్న ప్రభువును మీరు తలంచుకొనుడి. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. మనం పొందబోతున్నది మన పరలోకంలో ఉన్నది. అది మన కొరకు ప్రభు సిద్ధపరచుటకు వెళ్ళి ఉన్నాడు. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షణకర్త అయిన దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన నోటి జిహ్వ ఫలాలు అర్పించుచు ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. స్తుతియాగము చేయుదము, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుదము. ఆయన స్తుతికి ఆరాధనకు యోగ్యుడైన గొర్రెపిల్ల. కాబట్టి ఆయన్ని స్తుతించి మహిమపడతాం.